reading from our Lord and Savior Jesus Christ. మరి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నామండి. My name is Pastor Andy. మరి అయ్యగారి పేరు పాస్టర్ యాండీ గారు. And I am from the United States. మరి అయ్యగారు అమెరికా దేశంలో నుంచి ఆయన మరి మా భారతదేశానికి వచ్చారు. I came to remind you of something. మరి మీరు అందరూ కూడా దైవజనులే అయితే మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ప్రభు ద్వారా నేను ప్రేరేపించబడ్డాను. That you are the children of God. మరి మనందరం కూడా దైవ సేవకులమే, దేవుని పిల్లలమే. You are of a royal priesthood. మిమ్మల్ని ప్రభువు రాజులైన యాజక సమూహంగా ఆయన పిలుచుకున్నారు. Believe it or not, you are princes and prince. ఒకవేళ మీరు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించకపోయినా మరి ప్రభు మిమ్మల్ని రాజకుమారులుగా రాజకుమార్తెలుగా ఉండడానికి పిలుచుకున్నారు. And I am your humble servant. మరి ఈ యొక్క మరి ఈయన ఏదో మరి గొప్ప అని అందరికన్నా గొప్పవాడిని అని చెప్పుకోవట్లేదు, కానీ మీ అందరికన్నా కూడా తక్కువ వాడిని దీన సేవకుని ఆయనకి తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు. గట్టిగా చెప్పండి కొట్టే యేసు నామమున పరచండి. I give honor to the angel of this house. Where is he at? మరి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు ఎవరైతే కూడుకుని ఏర్పాటు చేశారో దైవ సేవకులు మరి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటాం. వారు ఎక్కడున్నా కూడా మరి ముందుకు రావాలని మనవి చేసుకుంటాం. పాస్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకులు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యగారు Give honor to you. మరి మీ అందరికి కూడా మీకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. I give honor to these two great men of God. అంత మాత్రమే కాకుండా నాతో పాటు కలిసి మరి ఎంతో శ్రమ పడుతూ మరి అనేకమైనటువంటి ప్రాంతాలకు మరి నాతో కలిసి వస్తా ఉన్నటువంటి దైవ సేవకులు మనోహర్ గారు, అలాగే దైవ సేవకుల వరకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తా ఉన్నా. Who have assisted me to get here. మరి వారు నన్ను మరి ఎక్కడెక్కడికి మేము వెళ్ళాలో ఆ ప్రాంతాలకి చాలా జాగ్రత్తగా క్షేమంగా సమయానికి నన్ను వాళ్ళు తీసుకురావడంలో చాలా ప్రయాసపడతా ఉన్నారు. I've been faced with great difficulties. మరి అయ్యగారికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఆహార పరిస్థితులు సరిగా పడనటువంటి పరిస్థితి, వాటన్నిటిలో కూడా మరి దేవుడే ఆయనకి సహాయం చేస్తా ఉన్నారు. They have taken care of me because the enemy has attacked my body. మరి ఎందుకు చేతనంటే ఈ దేశంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించినటువంటి ప్రాంతాల్లో మరి వారు నన్ను ఎంతగానో జాగ్రత్త వహిస్తూ నేనే ఆహారం తినాలి, ఏ విధంగా నేను ఉండాలనేటువంటిది నాకు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్తూ నన్ను ఆరోగ్యంగా ఉంచే విధంగా నన్ను వారు ఎంతగానో సహాయపడతా ఉన్నారు. But I know it is a trick of the devil. మరి అపవాది మరి నన్ను ఏదో విధంగా అనారోగ్యవంతుడిని చేయాలని, ఈ యొక్క దేవుని పని జరగకుండా ఆఫ్ చేయాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ దేవునికి మరి అంతిమ విజయం మరి వచ్చింది, అపవాదికి నాశనం ఏర్పడింది. I have a mission to do and I must press forward. మరి మన దేవుడు మరి ఆయన అప్పగించినటువంటి పనిని మనం చేయడానికి మనకు సహాయం చేసేటువంటి దేవుడు, అపవాదిని మరి అవమానం కలిగజేసే దేవుడు. So we go to the Word of God. అయితే మనము ఆ యొక్క దేవుని మాటలు మనం కొన్ని విందామండి. వాక్యం అందరూ కూడా బైబిల్ పెట్టి తెరిచి సిద్ధంగా ఉండాలని మనం చేసుకుంటూ ఉన్నాం. Matthew 21 verses 18 and 22. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు మీరు ఎవరైనా చదవాలని మనం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్తుండగా ఆయన ఆకలి పొందెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని ఎందు ఆకుడు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానికి చూచి ఇక మీదట ఎన్నటికి నీకు కాపు కాయకుందును కాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. శిష్యులను చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినది చెప్పుకొన్నది. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎనక ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండని చూసి నేను ఎక్కబడి సముద్రంలో పడవేయబడుతుందాక అని చెప్పిన ఎనక అలాగే జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు
మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుతారని వారితో చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టేసి నామమున మహిమపరచండి. Here we find Jesus' triumphant victory. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మనం ఏ విధంగా సత్య మార్గంలో మనం ఎలాగా నడవాలి అనేటువంటిది ఆయన తెలియజేస్తా ఉన్నారు. Defying the odds of nature. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రకృతి సంబంధమైనటువంటి వాటిని మనము మనం వాటి మీద దృష్టి ఉంచకూడదు అనేటువంటిది ఆయన మనకు నేర్పిస్తా ఉన్నారు. Even though men were stout in their hearts. మరి ఆ యొక్క మనుష్యులు తమ హృదయంలో ఎంతో కొరతతో ఎంతో కొదువుతో ఉన్నప్పటికీ కూడా వారు ప్రభువునట్లయితే గొప్ప కార్యములు చేయగలరు అని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. Belief came from the mouth of babes. మరి ఈ విధంగా మరి దేవుని దగ్గర నుంచి ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది దేవుని మీద నమ్మకం మనం ఉంచడం ఎలాగనేటువంటిది దేవుడే మనకు నేర్పించేవారుగా ఉన్నారు. And when they drew nigh unto Jerusalem, మరి వారందరూ కూడా మరి ఆ ప్రాంత యెరూషలేము పట్టణం గుండా వారు ప్రయాణమై వెళ్తా ఉన్నారు. and were come to Bethany, మరి అక్కడ ఒక బేతనీ అనేటువంటి ప్రాంతానికి వారు చేరుకున్నారు. unto the Mount of Olives. మరి అక్కడ ఒలీవల కొండ దగ్గరికి వారు వచ్చారు. Then Jesus sent two of his disciples, అయితే అక్కడ మరి ఇద్దరు ఆ యొక్క మరి శిష్యులను ఆయన ఒక గ్రామానికి ఆయన పంపించారు. saying unto them, మరి వారితో ఆయన ఇలా చెప్తున్నారు కదా, go into the village and over against you, మరి మీ ముందున్నటువంటి గ్రామానికి మీరు వెళ్ళండి. straightway ye shall find an ass tied and a colt with her. మరి మీరు తిన్నగా మీరు వెళ్తా ఉంటే మరి ఒక చోట మరి ఒక గాడిద పిల్ల మరి దాని యొక్క గాడిద కూడా కట్టబడి ఉంటది అని చెప్తా ఉన్నారు. Loose them and bring them unto me. మరి ఆ యొక్క గాడిద పిల్లను మరి ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి నా దగ్గరికి వాటిని తీసుకురండి ఆయన చెప్పారు. And if any man say aught unto you, మరి ఎవరైనా కూడా మరి ఎందుకంటే మీరు అలా చేస్తా ఉన్నారు, మరి ఎందుకు వాటిని విప్పుతా ఉన్నారు ఒకవేళ అడిగినట్లయితే, ye shall say, the Lord have need of them. మరి మీరు ఒక మాట చెప్పండి, మరి యేసుక్రీస్తు ప్రభు వారు వీటిని కావాలని కోరుకుంటున్నారండి, ఆయనే చెప్పారు వీటిని తీసుకురామని అని వారితో చెప్పండి అని చెప్పారు. Straightway he will send them. మరి ఆ విధంగా మరి ఎప్పుడైతే మీరు ఆ యొక్క యేసయ్య మరి వాటిని కావాలని చెప్పారని చెప్పారో వెంటనే వాళ్ళు తీసుకెళ్ళండి అయ్యా అని మీకు ఇచ్చి పంపిస్తానని చెప్పారు. Now all of this was being done, మరి ఈ విధంగా మరి మీరు ఈ విధంగా చేసిన తర్వాత మరి వాటిని జాగ్రత్తగా నా దగ్గర తీసుకురండి, that it may be fulfilled which was spoken by the prophet. మరి ఇంతకు ముందు ప్రవక్తలు ఏదైతే నా గురించి చెప్పారో ఆ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడడం కోసం ఈ విధంగా చేయవలసి ఉంది అని శిష్యులకు ఆయన చెప్పారు. Tell ye the daughter of Zion, behold, thy king cometh unto thee. మరి ఆ యొక్క ప్రవక్తలు ఏం చెప్పారంటే, ఇదిగో మరి సియోను మరి నీ తలను పైకెత్తు, నీ గుమ్మములు పైకెత్తు, మరి నీ రాజు మరి నేను ప్రవేశిస్తా ఉన్నాడని ప్రవక్తలు ప్రవచనంలో చెప్పారండి. Meek and sitting upon an ass. మరి నీ రాజు ఎంతో దీనుడై మరి ఒక గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి నీలోకి ప్రవేశిస్తా ఉన్నాడని ప్రవచనాలు చెప్పారండి. And a colt, the foal of an ass. మరి అయితే మరి ఈ యొక్క గాడిద పిల్ల మీద మరి ఆయన ఒక రాజుగా, యూదుల రాజుగా ఆయన యెరూషలేములో ప్రవేశించబోతా ఉన్నారు. What was happening was, మరి ఆ విధంగా మరి గాడిద పిల్ల మీద మరి యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఏం జరుగుతా ఉందండి? the people of God was preparing themselves for their king. మరి అనగా రాజు వస్తున్నాడు అనేటువంటిది ఆ ప్రజలందరూ కూడా గుర్తించి ఆయన ఎంతగానో మరి ఆయన ఆదరిస్తూ మరి ఆయన ఎంతగానో గౌరవిస్తూ సన్మానిస్తూ వారిని ఆహ్వానిస్తా ఉన్నారు. They was tired of being oppressed. మరి ఆ యొక్క ప్రజలందరూ పరిస్థితి ఎలా ఉందంటే వారు అనేకమైనటువంటి బంధకాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రుల యొక్క ఆ యొక్క వారి ఆధీనంలో వారి యొక్క మరి వారు ఉండి నలిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి అది. They was tired of being the low class people.
దేవుడు మందిరానికి రావాల్సిన ఎటువంటి ఆశలు లేదు. ఆ యొక్క వెళ్ళినటువంటి ఊరు వెళ్ళినట్లు ఉన్నారండి. They were waiting on their king to come. మరి అయితే వారందరూ కూడా They could rise up again. ఉన్నారండి. They would have a king that they could conquer all. మరి ఆ రాజ్యం వచ్చినప్పుడు ఇదిగో మరి సమయం ఉండదు. They would have a king that would take back their holy city. మరి మరలా పరిశుద్ధమైనటువంటి యెరూషలేములో వారికి స్వాస్థ్యం అనుగ్రహించి వారు తిరిగి దాన్ని స్వాస్థ్యించుకున్నట్లుగా సహకరిస్తున్నారని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. They would have a king that would help defend them. మరి వారి పక్షముగా యుద్ధం చేసి వారి పక్షముగా ఎదురుగా ఉన్నటువంటి శత్రువులను జయించి వారికి రాజ్యాన్ని ఇవ్వబోయేటువంటి రాజు కొరకు వారు ఎదురు చూస్తా ఉన్నారు. They was looking for a natural king. మరైతే ఇక్కడ చూసినట్లయితే వారు ఎలా అనుకున్నారంటే వారు ఈ భూసంబంధమైనటువంటి రాజు ఒక గుర్రం మీద ఒక కత్తి పట్టుకునే అధికారంతో వస్తాడేమో అని వారు కనిపెట్టారు. Their eyes was blinded by what their heart would feel. అయితే ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు వారికి సరిగ్గా అర్థం కాకుండా ఊహించుకున్నటువంటి ఒక రాజులాగా మరి ఒక రాజు వచ్చి మమ్మల్ని విడిపిస్తాడని కనిపెడతా ఉన్నారు వాళ్ళు. And the disciples went and did as Jesus commanded them. అయితే ఈ యొక్క శిష్యులు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి విధంగా మీరు వెళ్ళండి ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గాడిద పిల్లను విడిపించుకురండి అని చెప్పినప్పుడు శిష్యులు ఆ విధంగా చేసి ఆయనకు లోబడ్డారు. They brought the ass and the colt. మరి ఆ గాడిద పిల్లను కూడా యేసు దగ్గరికి శిష్యులు తీసుకొచ్చారు. And they put on their clothes. మరి ఆ గాడిద మీద మరి వారి యొక్క వస్త్రాలను మరి వేసి యేసుక్రీస్తు ప్రభు వారు దాని మీద కూర్చోడానికి వీలుగా ఉండే విధంగా వారు మరి సిద్ధపరుస్తా ఉన్నారు. And they set him thereon. మరి వారు ఆ యొక్క యేసుక్రీస్తు చెప్పినటువంటి విధంగా మరి అన్ని కూడా సిద్ధపరుస్తా ఉన్నారు. And a very great multitude spread their garments in the way. మరి ఆ విధంగా వెళ్తున్నటువంటి మార్గంలో మరి యేసు మరి వస్తా ఉన్నప్పుడు గొప్ప జన సమూహంతో మరి రాజు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమూహం అక్కడ కనపడతా ఉందండి. And others cut down branches from the trees and strode them in the way. ఏవో యూదుల రాజు వస్తా ఉన్నాడు, మెస్సీయ వస్తా ఉన్నాడని వారికి తెలిసిందో వెంటనే వారు ఎంతో సంతోషంతో ఖర్జూరపు మంటలు తీసుకుని ఆ యొక్క రాజును ఎదుర్కొంటూ వస్తా ఉన్నారు. The humble prepared themselves to see. మరి వారిలో ప్రతి ఒక్కరు కూడా మరి యేసుని చూసే విధంగా వారందరికీ కూడా మరి సమీపంగా మరి ఉంటూ వారిని దృష్టిస్తూ వెళ్ళడానికి మరి యేసుక్రీస్తు ప్రభువు మార్గం గుండా వస్తా ఉన్నారండి. The graceful, they prepared the way. మరి వారందరూ కూడా ఆయన వస్తా ఉంటే వారు గుంపులుగా ఉన్నటువంటి వారు మార్గం ఏర్పరిచి ఆయన కొరకు మార్గాన్ని ఇస్తా ఉన్నారు. The ones that were thankful prepared the way. మరి వారందరూ కూడా ఇదిగో మెస్సీయ ఇచ్చాడు, మా ప్రాంతాలకు వచ్చాడు, విడుదల ఆయన ఎంతగానో గౌరవిస్తూ మరి ఎంతగానో సన్మానిస్తూ మరి ఆయన్ని ఆ పట్టణంలో ప్రవేశింపజేయడానికి వారు దాడి చేస్తా ఉన్నారండి. They was looking for a warrior. మరి అయితే వారు ఒక గొప్ప యోధుడు వస్తాడు, ఒక సైన్యాధిపతి వస్తాడు, చాలా యుద్ధ ప్రవీణ్యత కలిగినటువంటి రాజు వస్తాడని వారు కనిపెట్టారు. They was looking for one full of muscles. అయితే వారు అనుకున్నారు కదా గొప్ప మరి కండలు బలం పెరిగినటువంటి ఒక మరి ఎవరినైనా కూడా మరి చంపగలిగినటువంటి ఒక గొప్ప బలవంతుడైనటువంటి రాజు వస్తాడేమని వారు కనిపెట్టారు. Instead, the people of God, మరి వారు ఆ యొక్క వారు ప్రజలు ఆలోచించినటువంటి ఆ యొక్క విధంగా కాకుండా and the children of God, అయితే ఇక్కడ దేవుని ప్రజలు మరి ఆలోచించినటువంటి విధంగా కాకుండా went before. మరి వారి ముందుగా జరుగుతున్నటువంటిది ఏంటంటే ఒక గాడిద పిల్ల మీద సామాన్యుడుగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు వారి మధ్యలో వస్తా ఉన్నారు. గట్టిగా చెప్పండి, యేసు నామమున మహిమపరచండి.
the children were saying, Hosanna to the Son of David. మరి అక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఖర్జూరు పంటలు పట్టుకుని మరి ప్రభు పేరట వచ్చి వాళ్ళు స్తుతించబడే ఆయన్ని ఆహ్వానిస్తా ఉన్నారు. Blessed is he that cometh in the name of the Lord. మరి దేవుని నామములో మరి వచ్చుతున్నటువంటి ఈ యొక్క రాజుకు మరి మహిమ కలుగును గాక, ప్రభువుకు చెల్లును గాక వారు అరుస్తూ ఉన్నారండి. They cried Hosanna in the highest. మరి వారు అరుస్తా ఉన్నారు, ఇదిగో పరిశుద్ధ పట్టణంలో నివసించేటువంటి వారు నివసించి ఈ రాజు మరి కేకలు వేస్తా ఉన్నారు. And when Jesus was coming to Jerusalem, మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క యెరూషలేము ప్రాంతంలోకి ప్రవేశిస్తా ఉన్నారో all the city was moved. మరి ఆ విధంగా అందరికీ కూడా తెలిసిపోయింది, యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా తెలిసిపోయింది యేసు ప్రభు వారు ప్రవేశిస్తున్నారని. కలుసుకోవడానికి చూడడానికి వచ్చారండి. గట్టిగా చెప్పండి. They were saying, who is this man? వారందరూ అనుకున్నారు కదా, ఎవరైనా ఇంత దీనుడుగా గాడిద పని మీద వస్తా ఉన్నాడని కొంతమంది అపహాస్యం చేశారు. This is not the king that we look for. ఇలాంటి రాజు కొరకు ఇలాంటి రాజు వస్తాడని, ఏదో గాడిద పని మీద వస్తాడని మనం కనిపెట్టలేదే. ఎవరో బలమైన రాజు వస్తాడు, గుర్రం మీద వస్తాడు అనుకున్నాం, సైన్యంతో వస్తాడు అనుకున్నాం అని వాళ్ళు అనుకున్నారు. Who is this man? ఎవరైనా అసలే ఏదో మామూలుగా ఏదో 12 మంది శిష్యులు అంట, ఆయనతో ఒక సామాన్యంగా ఉన్నాడు. ఎవరైనా అసలు ఎవరు ఈ రాజు అంటారు ఏంటని చాలా మంది అనుమానపడ్డారు. Who sent this false message? ఇదిగో మనకి ఏదో రాజు వచ్చాడని ఎవరు చెప్పారు? అది చాలా తప్పుడు మరి ఆ యొక్క సమాచారం మనం విని వచ్చాం. ఈ రాజు కదా, ఏం కాదు, ఎవరో మరి ప్రవక్త ఏమో, ఎవరో సామాన్యమైన వ్యక్తి కదా అని వాళ్ళు చాలా మంది బాధపడి తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. But the multitude said, this is Jesus, the prophet of Nazareth of Galilee. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వారు గట్టిగా అరుస్తూ ఉన్నారు కదా, మరి ఈయన నజరేతు వాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు, ఈయన గొప్ప ప్రవక్త, ఈయన గొప్ప చేసేటువంటి శక్తిని వారు శిక్షిస్తూ ఉన్నారు. As we read the Bible, we find out more in the story. మరి ఈ విధంగా ఈ విషయం అంతా కూడా, ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇంకా మనకు బాగా అర్థమవుతాయి. We know a king came riding on a big strong white horse. మరి ఎప్పుడైనా ఎక్కడైనా కూడా రాజు మరి ఆ సమయంలో వచ్చినట్లయితే ఒక పెద్ద బలమైనటువంటి ఒక తెల్ల గుర్రం మీద ఆయన ఒక రాజ వస్త్రాలతో ఆయన వచ్చేవాడిగా ఉంటారు. If the king rode on a white horse, it meant peace. మరి ఒకవేళ రాజు గారు తెల్ల గుర్రం తీసుకుని మరి ఆ యొక్క గుర్రం మీద వచ్చినట్లయితే ఆయన సమాధానం కొరకు వచ్చినట్లు దాని అర్థం అండి. But here he was riding on a donkey. మరి ఇక్కడ ఆ యేసుక్రీస్తు ప్రభు వారైతే ఒక సామాన్యమైనటువంటి గాడిద మీద ఆయన వస్తా ఉన్నారు. If a king came on a big black horse, మరి ఒకవేళ రాజు గారు నల్లటి ఒక మంచి బలమైనటువంటి గుర్రం మీద వచ్చారంటే this meant war. మరి ఆయన ఒక యుద్ధం ప్రకటించడానికి ఆ యొక్క రాజ్యంలో జయించడానికి వస్తున్నాడు అనేటువంటి దాని అర్థం అండి. Here their king is riding not only on a donkey but a coat of a donkey. మరి ఇక్కడ ఈ రాజు అయితే మరి ఎలా వస్తున్నాడంటే గాడిద మీద కాదు ఆయన వచ్చేది, గాడిద పిల్ల మీద ఎంతో దీనుడుగా ఆయన వస్తా ఉన్నాడు. అది చూసి ఈయన రాజు కాదని చాలా మంది అనుకుంటా ఉన్నారు. Here is Jesus riding on a coat. మరి ఇక్కడ గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి వస్తా ఉన్నప్పుడు మరి ఆయన మరి ఆ యొక్క మరి వారెవరు కూడా ఆయన నమ్మట్లేదు. Have any of us brothers ever tried to ride an untamed coat? మరి మీకు తెలుసా, ఎవరైనా మరి ఎంత ముందు ఎప్పుడు కూడా వాడని గాడిద పిల్ల మీద మీరు ఎప్పుడు కూడా ప్రయాణం చేయడం అనేటువంటిది అసాధ్యం. But immediately Jesus sat upon him and he was chained. మరి ఇక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా మరి ఆయన ప్రయాణ సాధనంగా వాడబడినటువంటి ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వస్తా ఉన్నారు. ఎలాగా వస్తున్నారు అనేటువంటి ఒకసారి ఊహించుకోండి. This is proof that the creation must worship the Creator. మరి ఇది ఈ యొక్క సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టికర్తను సరిగా లోబడేదిగా ఉండాలి, ఆ యొక్క సృష్టికర్తను పూజించేదిగా ఉండాలి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఉండేది. The creation must obey the Creator.
మరి ఈ యొక్క సృష్టికర్తకు ఈ యొక్క సృష్టి అంతా కూడా లోబడవలసి ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. Remember when God stepped out on the water. మరి ఒకసారి మరి ఆయన ఆ యొక్క నీటిలో మరి ఆయన మరి వస్తా ఉన్నారు And told the water to take its place. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మరి నీవు ఆ యొక్క నీవు తుఫాను గడలి ఆయన నీటిని సముద్ర తరంగాన్ని ఆయన గద్దించి నీవు నెమ్మదంగా ఉండాలని ఆజ్ఞాపించినటువంటి వ్యక్తి ఆయన. Remember when Jesus walked on the water. మరి ఆయన నీటి మీద నడుచుకుంటూ కూడా ఆయన వచ్చినటువంటి సందర్భాలు మనం బైబిల్లో చదువుతా ఉన్నాం. Creation must obey the Creator. మరి ఈ యొక్క సృష్టి తన వెనుక మరి ఆ యొక్క సామాన్యమైనటువంటి పరిస్థితి అది జరిగించే విధంగా కాకుండా ఏదైతే సృష్టికర్త చెప్తాడో ఆ విధంగా చేయడానికి సృష్టి ఎప్పుడు కూడా లోబడి ఉంటుందండి. గట్టిగా చెప్పబట్టి This proved that Jesus had command over the animals. మరి దీనివల్ల మనకి ఏం అర్థమవుతా ఉందంటే ఆ యొక్క ఈ సృష్టిలో ప్రతి జంతువు, ప్రతి వృక్షము, ప్రతి నీరు అన్ని కూడా మన సృష్టికర్త అయినటువంటి దేవునికి లోబడతాయి అనేటువంటి దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. And Jesus went into the temple of God. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళారో, and the people had made God's temple a house of merchandise. మరి అక్కడ చాలా బాధాకరమైనటువంటి విషయము, ఆ యొక్క ఆయన దేవాలయాన్ని ఒక దొంగల గుహగా వారు మార్చేశారు. అక్కడ They were taking advantage of God's people. మరి ఇక్కడ దేవుని యొక్క విశ్వాసులు మరి ఆ యొక్క ప్రాంతాలకు వచ్చినప్పుడు వారి బలహీనతల్ని వారు ఆశీర్వదించి తీసుకుని వారు దాన్ని బట్టి డబ్బు సంపాదించడమే చేయంగా అక్కడ ఉన్నటువంటి పరిచయులు, శాస్త్రులు అక్కడ వ్యాపారాలు చేస్తా ఉన్నారు. He cast them all out, those that sold and those that bought in the temple. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం ప్రకారం బోధించినటువంటి వారిని వారి కొరకు మలుచుకొని వారు చెప్పినటువంటి ఎంతవరకు చేయాలని వారిని అనేకమైనటువంటి భ్రమలకు గురి చేసి వారు ధనం సంపాదించుకోవడానికి వారు ఆ యొక్క ఆయన మందిరాన్ని దొంగల గోవుగా మార్చివేశారు. He overthrew the tables and the money changers. మరి యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూసారని చాలా కోపం వచ్చేసింది. వెంటనే వాటన్నిటిని కూడా పడవేసి ఆ యొక్క గొర్రెలని మరి పావురాలన్నింటిని కూడా విడుదల చేసేసారు. The seats of them that sold doves, మరి వారు కొన్ని ఆ యొక్క పావురాలను అక్కడ తీసుకుని వచ్చి మరి ఆ యొక్క వారి ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తూ వాటిని ప్రజలను మరి ఆ యొక్క ధనాన్ని వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వారు దోచుకుంటా ఉన్నారు. And he said unto them, It is written, My house shall be called the house of prayer. యేసుక్రీస్తు ప్రభు వారికి అంతా కూడా చాలా కోపం రప్పించి ఆయన వారిని చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నా దేవాలయంలో మరి దేవుడిని ఆనందించి ఎన్నుకున్నారని మీరు మీ వ్యాపార స్థలాలకు మీరు మనం చేసుకున్నారని వారిని మరి మనకి ఎంతగానో కోపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. But ye have made it a den of thieves. మరి అయితే ఆయన ఈ లోకంలో ఆ యొక్క దేవుని మందిరం ఆయన అందరూ శ్రద్ధ చేసుకుంటారు. దేవుని ప్రజలకు శాంతి సమాధానం అనుగ్రహించాలని ఆయన ఎంతగా ప్రయత్నిస్తారు అనేటువంటి మనకు అర్థం వస్తా ఉంది. He was showing that he had great authority. మరి ఆయనకు ప్రతి ఆ భూమి మీద సమస్త సృష్టి మీద సమస్తమైన అధికారం అనేటువంటిది మనకి చూపిస్తా ఈ వాక్యాన్ని మనకి చూడడం ద్వారా మనకి అర్థమవుతా ఉందండి. Here we find the anointing draw the blind and the lame. మరి దేవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి మరి యేసుక్రీస్తు అనేక మంది గుడ్డి వారికి గంటి ఇవ్వడంతో అనేక మంది మోక్షకి చెవిటి వారికి బాధ చేయడం Many of you have been drawn here today మరి మీలో అనేక మంది ఇక్కడికి మరి వస్తూ ఉన్నప్పుడు that God may heal you. మరి ఆ యొక్క మరి ఈ ప్రాంతంలో జనానికి వచ్చినటువంటి విశ్వాసం ఏంటంటే దేవుడు వారి ఆ రోగుల నుంచి ఎవరిని స్వస్థపరుస్తాడని వారు నమ్ముతా ఉంటారు. Many of you today మరి మనలో కూడా చాలా మంది ఈ దినాల్లో అదే విధంగా నమ్ముతా ఉన్నారు. came to hear the word of God. మరి దేవుని వాక్యాన్ని మరి సరిగా వినకుండా కేవలం స్వస్థత చూసేవాళ్ళం అన్నించి ముందుకునే ఆశీర్వాదాలను చూసేవాళ్ళం మాత్రమే ఉంటా ఉన్నాం. And I say unto you, మరి ఆయన అటువంటి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ విధంగా నేను చెప్తా ఉన్నా that God is able to meet the need of the people.
మరి దేవుడు మనుషులను తీరుస్తారు. if we shall only believe. మరి మనం విశ్వసించిన దాన్ని బట్టి మన జీవితాన్ని అన్ని చేయడానికి సామర్థ్యం కలిగినట్టుగా. And when the chief priests and scribes saw the wonderful things that he did, పరిశీలన శాస్త్రుడు మరి ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను చూసినప్పుడు, and the children of God crying in the temple, మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు గారు వస్తూ ఉన్నారు. ఆయన ఈ యొక్క దేవుని ప్రజలందరూ ఎంతో సంతోషించి మరి కేకలు వేస్తూ మరి ప్రభువుని ఆహ్వానిస్తా ఉన్నారు. and saying, Hosanna to the Son of David. మరి వారు ఆ కేకలు వేస్తూ అరుస్తూ మరి ఈ విధంగా Because they became sore to please. మరి ఇదిగో ఈయన మరి తీసుకొచ్చేటువంటి ఈ యొక్క శాంతి యొక్క సముద్రమైనటువంటి రాజ్యము మరి చిరకాలము స్థిరపరచబడుతుందని చెప్తా ఉన్నారు. And said unto him, మరి ఆయన వారితో చెప్పారు కదా, hearest thou what these say? మరి ఈ ప్రజలు వారు ఏమి చెప్తా ఉన్నారు, తెలియని ఏదైనా మాట్లాడుతా ఉన్నారంటే పరిసయ్యులు శాస్త్రులు ఎంతగానో కోపపడుతూ ఉన్నారు. Do you hear what they're saying about you? మరి నీ గురించి ఏదో బాధపడా వారి నీ గురించి ఏమంటున్నారో నువ్వు వింటున్నావా? మరి ఏదో తప్పు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. Do you hear them praising you? మరి ఇదిగో నిన్ను వారు ఎంత నిన్ను ప్రేమపరుస్తావు, Do you hear them calling you the Son of David? ఇదిగో నీవు దావీదు కుమారుడు అని వారిని పిలుస్తున్నట్టు వినపడుతుందా లేదా అని యేసు ప్రశ్న వేస్తా ఉన్నా. And Jesus said unto them, ఇదిగో మరి యేసు సాక్షిగా చెప్పాడు, ye have never read? మరి మీరు ఎప్పుడు కూడా చదవలేదా? మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం మీరు ఎప్పుడు చదవలేదా? Out of the mouths of babes and suckling there has perfected praise. మరి ఆయన తన యొక్క He left them విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయి and went out of the city into Bethany, and he lodged there. మరి అక్కడ బేతనీలో ఆయన ప్రవేశించి అక్కడ ఆయన నివసించారు. In the morning, as he returned into the city, he hungered. మరి ఆ యొక్క ఉదయ కాలమున మరి ఆయన ఆ యొక్క తిరిగి ఆ యొక్క సముద్ర తీరానికి వస్తూ ఉంటగా ఆయనకు ఆకలి వేసింది. And a great ways off, he saw a fig tree. మరి అక్కడ ఒక అంజూరపు చెట్టు ఆయన కనపడింది. ఆ యొక్క ఎంతో పచ్చగా ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఆయన కనపడింది. It was full of blossoms and green. మరి అయితే దాంట్లో చాలా పచ్చగా ఉంది, చాలా మంచి మంచి ఆకులతో బలంగా అది కనపడుతుంది, కానీ అందులో ఎటువంటి పళ్ళు లేవు. He drew closer to it. మరి అయితే ఆ అంజూరపు చెట్టు దగ్గరికి ఆయన వస్తా ఉన్నారు to find out that it had nothing thereon. మరి అక్కడ మరి ఆ యొక్క అంజూరపు చెట్టు పచ్చగా ఉంటే గానీ దాంట్లో ఎటువంటి ఫలం లేదు, but leaves only, and said unto it. మరి ఆ యొక్క కేవలము ఆ యొక్క పచ్చగా ఉండి పళ్ళు లేనటువంటి ఆ చెట్టును చూసి ఆయన ఈ విధంగా అన్నారు, the tree should have had fruit this time of year. మరి ఈ సంవత్సరము ఈ కాలంలో మరి ఈ చెట్టు కాయలు కాయవలసి ఉంది, మరి అయితే ఎందుకు చెట్టు కాయలు కాయలేదు అని అంటున్నారు. The tree it was fully grown. మరి ఈ యొక్క మరి చెట్టు మరి బాగా ఎదిగింది, బలంగా ఉంది, మరి ఎందుకు చేత కాయలు కాయలేదని ఆయన బాధపడ్డారు. The tree had been taken care of. మరి ఈ యొక్క చెట్టు బాగా మరి ఆయన ఎంతగానో శ్రద్ధ వహించబడింది, దీనికి బాగా మంచి బలము ఇది పొందుకుంది, అయితే ఎందుకు ఫలించట్లేదు అని ఆయన దాని గురించి బాధపడ్డారు. The tree had been pruned. మరి ఈ యొక్క చెట్టుని చాలా ఒక మంచి ఆ యొక్క తొలగించాలి, దీన్ని బాగా మరి జాగ్రత్త తీసుకుంటారు, అయినా కూడా ఎందుకు ఇది మరి కాపు కాయటం లేదని బాధపడ్డారు. But Jesus spoke to it. మరి ఆ యొక్క చెట్టుతో యేసయ్య మాట్లాడుతా ఉన్నారు, let no fruit grow on thee henceforward forever. మరి నీవు మరి ఈ రోజు మొదలుకొని నీవు ఇంకెప్పుడు కూడా పండ్లు కాయకుందువు గాక అని చెట్టుతో యేసయ్య మాట్లాడి ఉన్నారు. And presently the fig tree withered away. మరి ఎప్పుడైతే యేసయ్య నువ్వు ఇంకా కాపు కాయకుందువు గాక అని ఆయన మాటను విడుదల చేశారో వెంటనే ఆ చెట్టు ఎండిపోవడం ప్రారంభించింది. People of God, we must be careful.
మరి అందుచేత నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We are the branches. మరి మనము ఆయనలో అంటుబట్టనటువంటి కొమ్మలుగా మనం ఉన్నామని మనం గుర్తించాలి. And if we stay connected to the vine, మరి మనం ఎప్పుడైతే ఆయన ద్రాక్షవల్లిలో మనము ఇంటుకట్టబడినటువంటి తీగలుగా మనం ఉంటాము, we should start producing fruit. మనము ఆయనలో ఉన్నటువంటి బలాన్ని సారాన్ని మనం పొందుకొని ఆ యొక్క మనం ఫలించేటువంటి జీవితం మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. Because we are mature now. మరి ఎందుకు చేతనంటే మనకు అన్ని విషయాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచాడు. అన్ని విషయాలు ఆయన మనకు నేర్పిస్తా ఉన్నాడు. So man of God, tell me what fruit is. మరి ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా అసలు ఈ యొక్క ఫలించడము ఫలం అంటే ఏమిటి అనేటువంటిది నీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. We should have love for one another. మరి మనం ఒకరి ఎడల మనం ఒకరు ప్రేమ కలిగి ఉండడమే అది ఫలించడం ప్రియులారా. We should have patience with one another. మనం ఒకరి ఎడల ఒకరు ఓర్పు కలిగి సహనం కలిగి ఉండడమే అది ఒక ఫలం ప్రియులారా. We should be willing to help one another. మరి మనలో ఒకరు సహాయం చేసుకోవడమే అది మన జీవితంలో మనం ఫలించే ఫలం ప్రియులారా. We should be able to share with one another. మరి మనం ఒకరితో ఒకరు మన సమస్యలు మనం చెప్పుకుంటూ వారిని కలిసి ప్రార్థన చేస్తూ కలిసి విశ్వాస జీవితంలో ముందుకు సాగడమే అనేటువంటిది ఒక ఫలం ప్రియులారా. We should have patience with one another. మరి మనం ఒకరి ఎడల ఒకరు సహనం కలిగి ఉండి ఒకరినొకరికి క్షమించుకుంటూ ఉండడమే మన జీవితంలో ప్రభు కోరుకునేటువంటి. We should have long suffering with one another. మరి మనం జీవితంలో మనం ఫలించే ఫలం ప్రియులారా. We should be able to encourage one another. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అభినందించడం అనేటువంటిది ప్రభు కోరుకునేటువంటి ఫలం ప్రియులారా. Be careful because we entertain angels unaware of. మరి ఈ విధంగా మనం చేయడం ద్వారా మరి ఆ యొక్క ప్రభు యొక్క మరి ప్రభువును మనం ఎంతగానో ఆనందింప చేయగలము అనేటువంటిది మనం గుర్తించాలి. Make sure you got fruit on your tree. మరి మీ యొక్క మరి మీరు మరి ప్రభు కొరకు ఆయన ఫలించేవాడు లేదా అనేటువంటిది మీరు ప్రశ్న వేసుకోవాలి. Don't let Jesus visit your tree. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క మరి మీరు ఫలించలేని స్థితిలో ఉంటే అది చాలా ప్రమాదం. And you have no fruit. మరి ఒకవేళ ఆ సమయంలో మీరు ఫలాలు లేనట్లయితే అది మీకు మంచిది కాదు. It's displeasing unto him. దుఃఖాన్ని పుట్టించేదిగా ఉంటుంది. When he visits our heart మరి మన హృదయాలను ఆయన సంధించినప్పుడు and there's no fruit there. మనకు జీవితంలో ఎటువంటి ఫలం లేనట్లయితే It's displeasing to him. మరి ఆయన మన జీవితాల ఎడల ఎంతగానో దుఃఖపడేవారుగా బాధపడేవారుగా ఉంటారు. When we dressed up and we look all nice. మనం ఒకవేళ పైకి మనం మంచి బట్టలు వేసుకొని మనం అందరూ చూసేదానిగా బాగా మంచి విశ్వాసం గొప్ప దైవ సేవకుడని మనం కనపడవచ్చు బాహ్యంగా. And we hide behind the name Christian. మరి ఒకవేళ మన పేరు మంచి క్రైస్తవ పేరు మనం కలిగి ఉండి మరి వేరపడి కూడా ఫలాలు లేని వాడమైతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. Be sure to have fruit. అందుచేతే ప్రభు కోరుకుంటున్నాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, మీరు ఫలించిన అభివృద్ధి చెందడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడని చెప్తా ఉన్నారు. So when his disciples saw the tree, they were marveled, saying, "How soon is the fig tree withered away?" మరి శిష్యులు ఆ విషయమంతా కూడా మరి గమనిస్తా ఉన్నారు. యేసయ్య ఎప్పుడైతే ఇక నువ్వు ఫలించకుందువు గాక అని చెప్పినప్పుడు అది వేళ్ల నుంచి అది ఎండిపోయినటువంటి దాన్ని శిష్యులు చూస్తారండి. Jesus said, "Verily I say unto you, if ye have faith." మరి యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో చెప్పారు కదా, ఇదిగో నేను మీకు చెప్పేది ఏమంటే మరి ఎవరైతే మరి విశ్వాసం నుంచి ఆ యొక్క విశ్వాసంతో తన మాట పలుకుతారో, Ye shall not only do this which is done to this fig tree. మరి యొక్క అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే విశ్వాసంతో మాట్లాడడం ఎలాగైతే ఎండిపోయిందో అంతకన్నా గొప్ప కార్యాలు వారు చేస్తారని చెప్పారు. But also ye shall say unto this mountain, Be thou removed. మరి ఒకవేళ చెప్పారండి, Be thou cast into the sea. మరి ఇదిగో ఈ నుంచి వెళ్ళి నీవు చెప్పిన విశ్వాసం ప్రకారం కొండ వెళ్ళి సముద్రంలో పడిపోతుందని చెప్పారండి.
and it shall be done. మరి ఆ విధంగా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు చెప్పినటువంటి దేవుడు నెరవేరుస్తాడని చెప్పాడండి. Jesus said, all of these things whatsoever ye shall ask in prayer, believing ye shall have. మరి మీరు ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో మీరు ప్రార్థించినవన్నీ కూడా మీకు దొరికి మీరు విశ్వసించి ప్రార్థన చేసినట్లయితే మీరు పొందుకుంటారని చెప్పారండి. Believing enforces faith. మరి ఈ యొక్క దేవుని యందు నమ్మకించడము, దేవుని మాట యందు నమ్మకించడం అనేటువంటిది మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అది పెంపొందింపజేస్తుందండి. Believing produces power. మరి ఎప్పుడైతే మనము ఆయన నమ్ముతామో మరి ఆయన నుంచి మనం శక్తిని పొందుకుంటాం. ఆయన శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. We all have some untamed situations in our life. మరి మనందరి జీవితాల్లో మనము చాలా నిరుత్సాహమైనటువంటి పరిస్థితులు, మరి మన జీవితాల్లో ఎన్నో అపజయాలను మనం చూసినటువంటి వారమే. We all have some things that we feel we can't handle. మరి చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఇక మా వల్ల కాదండి, ఈ పని మేము చేయలేమని, మా వల్ల అసాధ్యమని మనం చేతులు ఎత్తేస్తాం. The more we try to deal with it, the worse it gets. మరి ఏదైతే మనం పని వచ్చి చేయాలని మనం బాగా ప్రయత్నం చేస్తా ఉంటామో ఆ పని జరగదు, అంతకుమించి ఇంకా ఆటంకాలు ఎక్కువైపోతా ఉంటాయి. We all have some mountains in our life. మరి అటువంటి సమస్యలు మరి మాత్రమే కాకుండా ఇంకా కొండ లాంటి, పర్వతాల లాంటి, అడ్డుబండలు లాంటి సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు కూడా మనం కలిగి ఉంటాం. Some things are just too big for us to move. మరి అలాంటి సమస్యలు ఎటువంటివంటే ఇంత పెద్ద ప్రభుత్వం తోయలేమో, తీసివేయలేమో, ఇది అసాధ్యం అనుకునేటువంటి సమస్యలుగా ఉంటాయి. But Jesus said that we have the faith the size of a mustard seed. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు కదా, ఆవగింజంత విశ్వాసం మీలో ఉన్నట్లయితే Believing it shall be done. మరి మీరు ఇది జరుగుతుంది, మరి దేవునికి ఇది సాధ్యము అని మీరు నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే అది మీ జీవితంలో జరుగుతుంది. God bless you, great people of God. మరి ఆ యొక్క దేవుని ప్రజలైనటువంటి మీ అందరూ కూడా ఎంతో ఓపికగా విన్న వాక్యం మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడిని దీవించిన వాక్యం. దేవునికి స్తోత్రం అండి. మరి అలాగే చాలా మంచి విషయాలు ఆయన చెప్పారు. ఇంకా ఆన్లైన్ లో అయితే ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఆ యొక్క మరి మేము ఈ విధంగా 4 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ఈ విధంగా జూమ్ మీటింగ్ లో మరి అయ్యగారు, మరి ఆ పెద్దయ్య గారు మరి వస్తూ దేవుని వాక్యాన్ని మాకు అనేక విధాలుగా మరి నేర్పిస్తా ఉన్నారు. మరి దాన్ని బట్టి మేము చాలా లోతైన విషయాలు నేర్చుకున్నాం. మరి మీరు కూడా ఎవరైనా, మేము కూడా వస్తామండి జూమ్ మీటింగ్ కి, ప్రతిరోజు 6 గంటలకి జరిగేటువంటి మీటింగ్ లో మేము జాయిన్ అవుతా ఉండి అని చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ గారికి మీరు నెంబర్ ఇవ్వండి. మేము ఆ మీటింగ్ లో, ఆ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేసి ఆ లింక్ మీకు వచ్చే విధంగా చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోయలెల్లా ఉచ్చబడాలి, కొండలు కోనలు కదలిపోండి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గమును పౌరండి. లోయలెల్లా ఉచ్చబడాలి, కొండలు సత్యం మార్గము సత్యం పాలి, కరకు మార్గము పౌవాలి.
ఉన్న వాక్యం మన జీవితాల్లో గొప్ప మరి మేలుకరంగా ప్రభు మార్చి మన అందరి దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఆమేన్. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాము. దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన పూర్వకముగా దేవుని యొక్క శరీరమును దేవుని యొక్క రక్తమును మనము ఆ ప్రభు బల ఆరాధనలో పాలు పొందుతుంది. మన దోషములు మన పాపములను కడుగుకొని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను యథార్థవంతులుగాను ఆయన సన్నిధానములో మనం అందరము కూడా నడిపించబడదాం, బలపరచబడదాం. దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని పరిశుద్ధంగాను దేవుని యొక్క చిత్తములో మనందరం కూడా నడిపించబడదాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకముగా ఉందాం, ప్రార్థన పూర్వకముగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడానికి స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా.
ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పాపలమై మేము ఉండగా, అపరాధులమై మేము ఉండగా, మా కొరకు కలువరి సిలువను మోస్తూ కొరడాలతో కొట్టబడుతూ మీ శరీరము నుండి రక్తమును మా కొరకు అర్పించినట్టు మా పరమ తండ్రి నీకు స్తోత్రాలయ, 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 స్తోత్రాలయ. ఓ రాజులకు రాజానికి మహిమ కలుగును. ప్రభు సన్నిధానములో దేవుని బిడ్డలుగా మనమందరము కూడా ముందుకు కొనసాగుతాం. దేవానికి స్తోత్రం. ఆయన అప్పగించబడినటువంటి భోజనం చేయడానికి శిష్యులు కూర్చున్నప్పుడు వారిని ఒక రొట్టె వారికి చూపించిన శరీరము తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని. అలాగే భోజనం అయిన తర్వాత ఒక పాత్రను ఎత్తుకొని ఈ యొక్క ద్రాక్షారసం మీ కొరకు నిబంధన నిబంధన రక్తం, పరిశుద్ధ రక్తం అని వారికి తెలియజేస్తారు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కార్యాన్ని చేయండి అని నేను సెలవిచ్చారు. మరి మీ మనసును సిద్ధపరచుకోండి. ఆ యొక్క ప్రభు సన్నిధిలో నిలబడి, వా నేను ఇంకా ఇక్కడ తప్పిపోయానయ్యా, ఈ పరిస్థితిలో ఇంకా నేను మీ దగ్గరకు చేరుకోలేకపోతున్నా ఉన్నాను, ఈ యొక్క ఆటంకం నన్ను, ఈ పాపం నన్ను ఆప్ చేస్తా ఉంది, దీన్ని క్షమించు ప్రభువా అని సిద్ధపడి ఆ పాపానికి పశ్చాత్తాపం క్షమాపణ ఆయన రొట్టెలో పాల్గొన్నట్లయితే, కానీ ఇంకా ఎప్పుడు కూడా మీ పాపాలను జ్ఞాపకం చేసుకోను, వాటిని ఆ వెనకాల పడవేశానని మరి ప్రభువు చెప్పినటువంటి రీతిగా ఆయన క్షమించి పరిశుద్ధులుగా చేసి మరి ఆయన మహిమ కొరకు ఆయన మిమ్మల్ని నిలబెట్టి పాడుకోబోతా ఉన్నారు. దానిచేత మనందరం కూడా హృదయాలను శుద్ధపరచుకుని మనం పవిత్రపరచుకుని శుద్ధిపరచుకొని ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు మరి ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆయన మన కొరకు చిందించినటువంటి కలవరిలో ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం మన పాపములన్నిటినీ శుద్ధి చేయడానికి ఆయన చిందించారు. మన పాపములను మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి పాపములు ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడతా ఉంటాయి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇటువంటి ఆ పరిశుద్ధ రక్తము నాకు గుర్తుగా ఉన్నటువంటి ద్రాక్ష రసం ఆయన శరీరంలో గుర్తుగా ఉన్నటువంటి రొట్టెని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నా శ్రమను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అని ఆయన చెప్పారు. ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యాన్ని మనం చేద్దాం. దీవెనకరంగా ఆ కార్యక్రమం మన జీవితాల్లో ఎంతో గొప్ప పరిశుద్ధ ఆత్మ నడిపింపు అభిషేకాన్ని మన జీవితాల్లో అందజేయబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Father God, I pray for these people and myself. మరి ఇక్కడ ఉన్నటువంటి నీ ఫెడరల్ నిమిత్తము ఆయన అలాగే మరి నా నిమిత్తం కూడా వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఆయన. Lord, if any of us have sinned, we pray that you forgive us of our sins. ప్రభువా నాయన, మరి నీ వాక్కును సెలవించిన రీతిగా నాయన నువ్వు ఎంత ఘోరమైనటువంటి పాపినైనా, ఎంత గొప్ప పాపమైనా నీవు క్షమించలేని పాపం అనేటువంటిది లోకంలో లేని లేదంటే చెప్పావు ఆయన. And we believe and trust that you have accepted us back into the fold. ప్రభువా మరి మీరు ఆ యొక్క జీవితంలో మమ్మల్ని మరి ఘోరమైనటువంటి స్థితి నుంచి, మరి ఆ యొక్క అంధకారంలో మరి మేము తెలిసి చేసిన పాపాలన్నింటి నుంచి కూడా మేము క్షమించాలని కోరుకుంటా ఉన్నారు. That we may be worthy to partake in this communion service. ఆయన మరి మేము పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క మరి ఆ యొక్క మరి నీ యొక్క రొట్టె ద్రాక్షరసంలో మేము పాలు పొందాలని మీరు ఇష్టపడతా ఉన్నారు. In Jesus' name we pray. మరి ఆ విధంగా మేము పరిశుద్ధులుగా మేము మరి మార్చబడి నీ దగ్గర పశ్చాత్తాపడి నీ దగ్గర నీ యొక్క రొట్టెలో పాల్గొనవలసిన భాగ్యం మాకు అనుగ్రహించి మరి కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆమేన్. Our fathers did not eat manna in the desert. అయితే మన పితరులైనటువంటి వారు అరణ్యములో వారికి శరీర సంబంధమైనటువంటి ఆహారంగా మన్నా వారికి అనుగ్రహించబడింది. As it is written, he gave bread from heaven. అయితే వాక్యంలో సెలవుబడింది కదా, పరలోకం నుంచి మీకు జీవాహారాన్ని పంపిస్తాను అని తండ్రి మనకి సెలవిచ్చారు. And he giveth life unto the world. మరి ఆ జీవాహారాన్ని తీసుకున్నటువంటి వారు వారి జీవితంలో మరి జీవాన్ని వారు పొందుకుంటారు అని ఆ యొక్క వాక్యంలో మనకు తెలియజేయబడింది. Then they said unto him, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు కదా, Lord, even more, give us this bread. మరి ఎప్పుడైతే యేసయ్య మరి ఆ యొక్క వారికి మాట చెప్పారో శిష్యులు ఆయన ఈ విధంగా అడగడం ప్రారంభించారు. ప్రభువా, ఆ పరలోకం నుంచి వచ్చిన జీవాహారం మాకు ఎక్కువగా ఇవ్వయ్యా, మాకు ఇంకా ఇంకా కావాలి అని వారు అడుగుతా ఉన్నారు. And Jesus said unto them, యేసుక్రీస్తు ప్రభువు వారు వారితో సమాధానం చెప్పారు కదా, I am the bread of life. నేనే పరలోకం నుంచి పంపబడినటువంటి జీవాహారాన్ని అని వారికి చెప్పారు. He that cometh to me shall never hunger. మరి ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారు ఎప్పుడు కూడా ఇంకా ఆకలి కొనరు అని వారితో చెప్పారు. And he that believeth on me shall never thirst. ఇదిగో జీవజలాన్ని నేనే కాబట్టి ఎవరైతే నా దగ్గరికి వస్తారో జీవజలాన్ని వారు పొందుకున్నట్లయితే వారికి ఎప్పుడు కూడా దక్కుకొనరు అని వారు చెప్పారు. The Lord Jesus, the same night in which he was betrayed, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు తను అప్పగించబడినటువంటి రాత్రి మరి ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి ఈ విధంగా అయ్యగారు ఎలాగైతే పట్టుకున్నారో అలాగే పట్టుకున్నారు. took the bread as I now do, ministering in his name. మరి అయ్యగారు ఎలాగైతే ఆ యొక్క ఈ రోజు మరి మన మధ్యలో ఆ యొక్క రొట్టె మరి ఆ యొక్క ద్రాక్షరసాన్ని మనకు అనుగ్రహిస్తా ఉన్నారు. యేసు ప్రభు కూడా అలాగే చేశారు. And when he had given thanks, మరి ఆ యొక్క ఆ రొట్టెని ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. he brake it, మరి దాన్ని విరిచారు. said, take and eat. మరి ఆయన చెప్పారు కదా, ఇది తీసుకొని మీరు తినండి అని చెప్పారు. After the same manner also he took the cup. మరి అలాగే ఆయన భోజనమైన పిమ్మట ఆయన ద్రాక్షారసమును ఆయన తీసుకున్నారు, తన చేతిలో తీసుకున్నారు. As I now do, ministering in his name. మరి ఎలాగైతే అయ్యగారు యేసు చెప్పినటువంటి విధంగా ఈ రోజు మన మధ్యలో మరి ఆ యొక్క కార్యం చేస్తా ఉన్నారో అదే విధంగా యేసు ప్రభు వారు ఆ యొక్క ద్రాక్షారసమును ఆయన ఎత్తి పట్టుకున్నారు. When he had supped, saying, this is the new covenant in my blood. మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, మీ అందరి పాపాల నిమిత్తము మరి ఆ యొక్క మరి దానికి క్షమాపణగా మరి చిందించబడుతున్న నా పరిశుద్ధ రక్తము, నిబంధన రక్తము అని ఆయన చెప్తా ఉన్నారు. This do, and as often as ye drink it,
మరి ఎవరైతే దీనిలో నుండి త్రాగుతారో ye do also so in remembrance of me. మరి దాన్ని మీరు తీసుకున్నప్పుడల్లా, ఈ ద్రాక్ష రసాన్ని మీరు తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ఆయన సెలవిచ్చి ఉన్నారు. Now let us commune together. మరి ఈ విధంగా ఆయన చెప్పినటువంటి విధంగా, ఆయన ఆజ్ఞాపించినటువంటి విధంగా మనమందరం కూడా ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసంలో మనం పాలు పొందుకుందాం.